నువ్వు చెప్పాలా వద్దా? చెప్పు. అంత భయంకరమైనటువంటి ప్రమాదం. నువ్వు ఇష్టపడినటువంటి వ్యక్తులు, అమ్మా అని నిన్ను పిలిచిన వాళ్ళు, నాన్న అని నిన్ను పిలిచిన వాళ్ళు, అన్నా అని నిన్ను పిలిచిన వాళ్ళు, నీ బంధువులు, నీ స్నేహితులు, నువ్వు ప్రేమించే వాళ్ళు రేపొద్దున అగ్నిగుండంలో తగలబడతా ఉంటే నువ్వు చూసుకుంటూ ఎలా ఉంటావని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఇవాళ నీకు బాధ్యత లేదా? ఆ రోజు తీర్పు జరిగేటప్పుడు ఎరా ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళావు, నన్ను సినిమా హాల్కి వెళ్తే తీసుకెళ్ళావు, బార్ షాప్కి వెళ్తే తీసుకెళ్ళావు, భోజనాలకు వెళ్తే తీసుకెళ్ళావు, పెళ్ళిళ్ళకి వెళ్తే తీసుకెళ్ళావు, షికార్లకు వెళ్తే తీసుకెళ్ళావు, ఎన్నో మాటలు నాతో మాట్లాడావు. మరి యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడని, ఆయన పాపానికి క్షమాపణ ఇస్తాడని, రేపొద్దున ఆయన మళ్ళీ తిరిగి మరణం నుండి మనుషులను లేపుతాడని, అప్పుడు అందరూ లెక్క చెప్పాలని, బతికుండగానే పాప క్షమాపణ పొందాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి అని ఒక్క మాట చెప్పకపోతే కదరా. నువ్వు చెప్పకపోవడం వల్లే కదా నేను అగ్నిగుండానికి వెళుతున్నాను.